హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ వాలంటీర్లపై చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. దాని గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్లు చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదనేదే అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే మనకి. ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని అయితే ఆదేశించింది. టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ ఆంక్షలు విధించడంతో పలు వాలంటీర్లు పదవులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా అయితే ప్రచారం నిర్వహించారని చెప్తున్నారు. సో ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్ల మాట మార్చేశారట. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. తాజాగా దీనిపై మంత్రి బాలా వీరాంజనేయ స్వామి స్పందించారు. ఆయన మీడియాతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు ఆయన. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రాజీనామా చేసిన వాలంటీర్లను, ఎవరైతే ఉద్యోగాలకు రాజీనామా చేస్తారో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని అయితే మంత్రి తేల్చి చెప్పారు. రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామా చేసి వాలంటీర్లు వైసీపీకి సానుభూతి పరులనే ఆరోపణతో ఈ నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాలకు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వం కనిపిస్తోంది ఫ్రెండ్స్.